లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో మనం ప్రీవియస్ వీడియో వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా, దానికి రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో వీడియో అనేది పోస్ట్ చేసాం. సో ఈ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, అంటే కాలేజెస్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈఏపీసీ 2025 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th నుంచి పెట్టుకోవచ్చు, జూలై 13th. సో 13th నుంచి మనకి 17th వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి ఎంసెట్ వాళ్ళు డేట్స్ అనేవి ఇచ్చారు. సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మనం ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి, ఏపీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తే ఇది అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ మనకి ఈఏపీ సెట్ వాళ్ళది ఏపీ. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూసారా, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఒకవేళ ఓటీపీ కరెక్ట్ అయితే వెరిఫికేషన్ కరెక్ట్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అప్పుడు కాలేజెస్ లిస్ట్ అన్ని ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి సైట్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కాలేజెస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక మీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి చూపిస్తుంది, మీ నేమ్ చూపిస్తుంది, ఇంకా ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే మీరు కృష్ణా డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్ కాకుండా ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు కృష్ణా సెలెక్ట్ చేసుకొని ఆ కృష్ణాలో మళ్ళీ యూనివర్సిటీ టైప్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. దీని మీద చూస్తున్న విధంగా మీరు కాలేజెస్ని మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇట్లా డిస్ట్రిక్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందినవారో ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న కాలేజెస్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా యూనివర్సిటీ టైప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తా. డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా యూనివర్సిటీ టైపు ప్రైవేట్ టైప్ కావాలనుకుంటున్నారా, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలనుకుంటున్నారా, లేదా యూనివర్సిటీ సెల్ఫ్ ఎయిడెడ్ కావాలనుకుంటున్నారా, లేదా ఓన్లీ యూనివర్సిటీస్ కావాలనుకుంటున్నారా, ఈ విధంగా మీరు యూనివర్సిటీ టైప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చుకోవాల్సిందల్లా ఇక్కడ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడమే లిస్ట్లో. మీరు ఇక్కడ ఏదైతే ఈ లిస్ట్లో ఉన్నటువంటి కాలేజెస్ సెలెక్ట్ చేస్తారో అవి మీకు రైట్ సైడ్న అపియర్ అవుతాయి మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆప్షన్ వైజ్. స్టూడెంట్కి మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పిహెచ్డి అనే బ్రాంచ్ కోడ్కి సంబంధించి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ఇచ్చాం. సో ఇక్కడ రైట్ సైడ్లో మన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫార్మసీని మనకి ఫస్ట్ ఆప్షన్గా ఈ స్టూడెంట్ అన్నవాడు సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ అన్నది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది ఆ కాలేజ్ అన్నది, అర్థమైందా? సో లేదు నేను ఈ ఫస్ట్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్గా మార్చుకోవాలనుకుంటున్నా అంటే ఇక్కడ యారోస్ ఇచ్చారు చూసారా, అప్ యారో అంటే మీ ఆప్షన్ అన్నది మీరు ఇక్కడ 2 ఉంది సపోజ్, ఈ 2 మీద అప్ యారో క్లిక్ చేస్తే ఈ 2 కాస్త 1గా అంటే పైకి వెళ్తుంది, ఈ 1 అనేది కిందకి వస్తుంది. సో ఈ డౌన్ యారో నొక్కారనుకోండి, ఇప్పుడు 1కి ఏమో డౌన్ యారో నొక్కితే ఈ 1 ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్గా మారుతుంది, 2 ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఈ విధంగా కాలేజెస్ అనేది ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రియారిటీ వైజ్. సో మీరు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు, సెకండ్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు, లేదు అసలు ఈ 4th కాలేజ్ ఈ పిహెచ్ఎం అనే బ్రాంచ్ కోడ్తో ఉన్నటువంటి కాలేజ్ నాకు వద్దు అనుకుంటున్నారంటే కౌన్సిలింగ్లో మీరు ఇక్కడ డిలీట్ అనేది ఈ లాస్ట్ కాలం ఉంది, ఇక్కడ ఈ డిలీట్ మీద ప్రెస్ చేస్తే ఆ కాలేజ్ అనేది మీకు లిస్ట్లో నుంచి తొలగిపోయింది. సో ఈ విధంగా మీరు కాలేజెస్ అన్నవి వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెలెక్ట్ చేసుకున్నటువంటి లిస్ట్ ఎట్లా అపియర్ అయ్యిద్దంటే స్టూడెంట్ మనకి ఆప్షన్స్ సేవ్ చేసినట్లయితే ఈ విధంగా మెసేజ్ అనేది పైన వస్తుంది, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. ఓకే క్లిక్ చేసి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా స్టూడెంట్స్ ఆప్షన్స్ని సేవ్ చేయకుండా ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి పైన మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్, క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ ఆర్ మోడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడిగిద్ది. అంటే మీరు ఫ్రీజ్ చేస్తే కనుక క్యాండిడేట్ అనేవాడు మళ్ళీ కొత్త కాలేజెస్ని యాడ్ చేసుకోవడం కానీ లేదా ఉన్న కాలేజెస్ని మోడిఫై చేసుకోవడం కానీ అవ్వదు అని ఇక్కడ మెసేజ్ డిస్ప్లే చేసి మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు ఒకవేళ ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫ్రీజ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇది మనకి ఈ విధంగా సేవ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు మనం పెట్టుకున్నటువంటి కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో. ఈ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసిన ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఏ విధంగా మీరు ఏవైతే కాలేజెస్ పెట్టుకున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ మొత్తం మనకి ఇట్లా చూపిస్తుంది వెబ్సైట్లో. మీరు ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈ డిస్ట్రిక్ట్లో ఇవి సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి. ఒకవేళ మీరు దీని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు,
మీరు వెబ్ ఆప్షన్స్ అన్నవి మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ చేసిన తర్వాత లేదా ఫ్రీజ్ చేసిన తర్వాత అయినా సరే ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ మీ దగ్గర పెట్టుకొని మీరు ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు చూసుకోవచ్చు. ఫైనల్గా మనకి మీ ర్యాంక్ బేస్ చేసుకునే మీరు పెట్టినటువంటి ఈ కాలేజెస్లో ఏదైనా ఒక కాలేజ్ గవర్నమెంట్ అన్నది మీ ర్యాంక్, మీ కేటగిరీ, ఇంకా మీ రీజియన్ బేస్ చేసుకొని మీకు కాలేజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అలాట్మెంట్ ఆర్డర్లో. సో నేను అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత ప్రాసెస్ కూడా నేను ఈ వీడియో మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మిగతా మీ ఇంటర్మీడియట్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కొంతమంది ఖాళీగా ఉండి కమెంట్స్ అన్నవి పోస్ట్ చేస్తున్నారు. అవి చాలా క్రిటికల్గా ఉన్నాయి. కమెంట్స్ అన్నవి చదవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇప్పుడు అవేం చెప్పట్లేదు, వాళ్ళని నేను పట్టించుకోను కూడా. ఎందుకంటే కంటెంట్ అన్నది నేను చాలా రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. నాకు తెలియకపోతే నేను కమెంట్లో ఆల్రెడీ చెప్తున్నాను, నాకు దాని మీద అంత ఐడియా లేదు, సో ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి వెబ్సైట్ని అని చెప్పి. సో బైపీసీ వాళ్ళు చాలామంది అడిగారు. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు బైపీసీ మీద అంత ఐడియా లేదు. సో ఎందుకంటే మనం ఐడియా లేకుండా చెప్పామంటే కనుక ఈ కంటెంట్ అనేది రాంగ్ అవుతుంది. రాంగ్ అయితే ఇప్పుడు నేనేమవ్వను, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ లైఫ్ ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ చదువుతున్నాను కాబట్టి, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు దీని మీద చాలా ఐడియా ఉంది. ఇంకా చాలా రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి నేను దీని మీద చెప్తున్నాను. సో థ్యాంక్ యూ.